రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కృష్ణా జిల్లా నాగాంగ మండలం టీ కొత్తపల్లిలో అవుతున్నాం. మనతో పాటు రిటైర్డ్ ప్రొఫెసర్ బాబురావు గారు ఉన్నారు. మనం చూస్తున్నట్లయితే ఇదంతా కూడా మాత్రం 4 వెరైటీలు డిఆర్ దానికి సంబంధించిన 4 వెరైటీలు అయితే సాగుతున్నాయి. ప్రధానంగా చూస్తున్నట్లయితే దాన్ 75, అలాగే దాన్ 60, అలాగే డిఆర్ దాన్ 53, అలాగే డిఆర్ దాన్ 48 అనే వెరైటీలను అయితే మాత్రం సాగు చేస్తున్నారు. ప్రధానంగా చూస్తుంటే ఈ సంవత్సరం మేజర్గా అయితే మాత్రం దాన్ 75 అనేది 2 ఎకరాలు అయితే సాగుతున్నారు. కదమా వెరైటీలు ఏంటంటే ఈ సంవత్సరం ఎంతవరకు మన నేలకు సెట్ అవుతుంది, కోస్టల్ బెల్ట్కి ఏ విధంగా దిగుబడులు వస్తాయి, ఎంత కుకింగ్ క్వాలిటీ ఉంది అన్ని కూడా చెక్ చేయడానికి అయితే మాత్రం ఆ కదమా వెరైటీలు కూడా వేశారు. ఇది మాత్రం నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశం అయితే చేయడం అయితే జరిగింది. దాని గురించి పూర్తి వీడియో కూడా మనం బాబురావు గారిని అయితే పూర్తి వీడియో అయితే చేసాం. మనం చూస్తున్నాం కదా, బాబురావు గారిని ముక్కలు తెలుసుకుని వెరైటీలు ఎందుకు వేయాలనుకున్నారు. బాబురావు గారు నమస్కారం. బాబురావు గారు సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, డిఆర్ దానికి సంబంధించిన 4 వెరైటీలు అయినటువంటి వరి రకాలు వేశారు. ఎందుకని వేశారు, ఎంత విస్తీర్ణంలో వేశారు, దొడ్డు రకమా సన్న రకమా, ఈ తెగుళ్ళు ఏ విధంగా ఉన్నాయి? నేను వేసినటువంటి 4 రకాలు కూడా సన్న రకాలండి. ఓకే. ఈ బయట వాళ్ళు చెప్పే విధంగా ఏం లేదు, ఇక్కడ ప్రాక్టికల్ గా మనం చూస్తే ఈ సన్న రకాలండి. ఓకే. తర్వాత దీని యొక్క మిల్లింగ్ పర్సెంటేజ్ కూడా 70% అబవ్ ఉంది. ఓకే. ఇది ఒక బస్తాకి. ఓకే. అది మామూలు బీపీటీ అయ్యి చూసుకుంటే 52 అంతకన్నా ఎక్కువ రాదండి. ఓకే. అది 1%. తర్వాత క్వాలిటీ ఆఫ్ ద సీడ్ ఈజ్ ఫైన్ వెరైటీ అండి. ఓకే. అంటే సన్న రకం. ఓకే. తర్వాత కుకింగ్ క్వాలిటీ కూడా బాగుందండి. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ దాని 48, 53 ఈ రకాలు చూస్తే వాటిలో హై జింక్ పర్సెంటేజ్ ఉందండి. ఓకే. జింక్ ఫోర్టిఫైడ్ సీడ్ అనమాట. ఓకే. ఇది తినడం వల్ల మనుషులకు ఫీడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన కాళ్ళ నొప్పులు ఉన్నటువంటి ఈ రోజు కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. అవును. ఆ కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కనుక ఇది ఫీడ్ చేయగలిగితే 1 month లో పూర్తిగా ఆ కాళ్ళ నొప్పులు అనేది తగ్గిపోవడం జరిగిందండి. ఓకే. ఇది ఆల్రెడీ చేసి ఉన్నామండి. ఓకే. దాని రిజల్ట్ ఇక్కడ మనం చూద్దాం, మన కోస్టల్ ఏరియాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి. ఓకే. ఇది పెడతానికి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న షుగర్ పేషెంట్లు అందరూ కూడా రిలీఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను దిగానండి. ఓకే సార్, వీటి తెగుళ్ళు ఏ విధంగా ఉన్నాయి? వీటి తెగుళ్ళు కంపేర్ చేసుకుంటే మిగతా వాటితో వాళ్ళు 10 సార్లు స్ప్రే చేస్తే మేము 2 సార్లు స్ప్రే చేసామండి. ఓకే. అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది, మేము వాళ్ళు స్ప్రే చేస్తున్నారు కానీ దాంట్లో ఉన్న పెస్ట్ అంతా కూడా మన దాని మీద అటాక్ అవడానికి అవకాశం ఉంది. అవును. దాని సందర్భంగా మేము చేయాల్సి వచ్చింది, అసలు లేకపోతే చేయాల్సిన అవసరం లేదండి. ఓకే. ఒక్కొక్క కంకి ఎన్ని గింజలు ఉంటాయి? ఈ దాని 75 అయితే 380 నుంచి 420 వరకు ఉన్నాయండి. ఓకే. అదే డిఆర్ఆర్ దాని 60 ఉంది కదండి, దాంట్లో 350 నుంచి 380 ఉన్నాయండి. ఓకే. దీంట్లో వచ్చేసి మన బీపీటీ కానీ ఎక్కువ ఉన్నాయండి. ఈ 2 వెరైటీస్, మిగతా 2 వెరైటీస్. ఓకే. ఇది 48 లోను దీంట్లో ఉన్నాయి. ఓకే. అది కూడా 250 కిందలో 300 దాకా వచ్చినాయి. ఓకే. ఇదండి వీటిది. ఓకే. ఇక ఎంత ఈల్డ్ వస్తుంది అనేది మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా చేసి చూడాలండి. ఓకే. నెక్స్ట్ మనం ఇది హార్వెస్ట్ అయినా ఒక వీడియో కూడా చేద్దాం సార్. మనం ఎంత అప్పుడు అక్కడ డిఆర్ సైంటిస్టులు వచ్చి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు కూడా ఎక్సలెంట్ ఉంది సార్, మేము తీసుకోవాలి మొత్తం సీజన్ కి సీడ్ కింద తీసుకుంటామని చెప్పి. ఎన్ని వస్తాయి అని చెప్పారు మీకు? సపోజ్ వాళ్ళకి ఎస్టిమేషన్ ఉంటుంది కదా, వాళ్ళకంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే అబౌవ్ 40, ఓకే, బిలో 50. ఓకే. ఎందుకు చెప్పారంటే అది బికాస్ ఆఫ్ ఇది కెలామిటీ, నేచురల్ కెలామిటీ వల్ల. అదర్వైజ్ ఇట్ హాస్ టు కమ్ అప్ టు 60 బ్యాగ్స్. ఓకే సార్. ఓకే. మనం చూస్తాం కదా, బాబురావు గారితో అయితే మాత్రం మనం మంచి నాలెడ్జ్ అయితే పంచుకోవచ్చు ఇక్కడ నుండి. ఆయన దగ్గర ఉన్నటువంటి మంచి ఆల్రెడీ సార్ రిటైర్డ్ ప్రొఫెసర్ కాబట్టి మనం మంచి నాలెడ్జ్ అయితే తీసుకుని మీకు అందించాలని అయితే మాత్రం ఒక ఉద్దేశంతో ఇక్కడ అయితే వీడియోలో అయితే